మిత్రులారా, రెండవ భాగానికి స్వాగతం. ఆలయ ప్రాంగణంలోని శిల్పాలను, విశేషాలను చూపించటానికి ఎంతో ప్రయాసపడ్డాము. దయచేసి మీరు ఈ ఛానల్ని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి. ఇక రెండవ భాగంలోనికి వెళదామా. సువిశాల ప్రాంగణంలో నిర్మించినటువంటి అత్యంత అద్భుతమైన దేవాలయాన్ని అందరూ దర్శించండి. మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తే నేను మిమ్ము అంతగా దీవిస్తానని పలికిన బాలయేసు దీవెనలు పొందండి. ఇటువంటి అనేక అద్భుత ఘన చరిత్ర కలిగిన దేవాలయాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది సొలోమోన్ జర్నీ యూట్యూబ్ ఛానల్.
కథడ్రల్ దేవాలయమునకు విచ్చేయు భక్తులు ఎంతో మంది పుట్టు వెంట్రుకలు, బారసాలలు, అన్నప్రాసనలు, నామకరణములు జరిపించుకొందురు. అంతేకాకుండా చదువులలో మంచి మార్కులు వచ్చుటకు, ఉద్యోగముల కొరకు మరియు బిడ్డలు లేని వారు పిల్లల కొరకు, వివాహము కాని వారు వివాహముల కొరకు, ఉద్యోగ బదిలీల కొరకు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, మానవ ప్రయత్నాలలో విఫలమైన వారు, దైవబలం కోసం ఆ భగవంతుడైన బాలయేసునకు మ్రొక్కుకొని తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారాలు లభించి తిరిగి మ్రొక్కులు చెల్లించి స్తోత్రములు చెప్పుకుంటారు. అనేక మంది భక్తులు స్వస్థత పొంది ఆనందం నిండిన కళ్ళతో వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. దైవజనులారా రండి, మీరంతా ఇటువంటి ఘన చరిత్ర కలిగిన అద్భుత మహిమల కథీడ్రల్ దేవాలయమునకు విచ్చేసి ఆ బాలయేసు దీవెనలు పొందండి. Oh,
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి గృహాలు, మొక్కులు చెల్లించుకునే వారికి, తలనీలాలు సమర్పించుకునే వారికి తగు ఏర్పాట్లు ఇక్కడ కలవు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు మరియు భక్తులకు బాలయేసు కథడ్రల్ దేవాలయమును మరియు కార్మెల్ మాత పుణ్యక్షేత్రాన్ని దర్శించుటకు వచ్చేవారు ఇక్కడ వారికి ప్రత్యేకమైనటువంటి కార్మెల్ భవన్లో వసతి ఏర్పాట్లు కలవు. అంతేకాకుండా మొక్కుకున్న భక్తులకు తలనీలాలు సమర్పించుటకు మరియు చెవిపోగులు కుట్టించుటకు కూడా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రెండవ భాగాన్ని వీక్షించాం కదా. తిరిగి అతి త్వరలో మూడవ భాగంలో తిరిగి కలుసుకుందాం. కొండ మీద ఉన్నటువంటి దేవాలయాన్ని, మెట్ల మార్గాన్ని మూడవ భాగంలో చూద్దాం.